ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరబోతున్నారు. రేపు పాలకులలో చంద్రబాబు ప్రజాగళం మీటింగ్ సభలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని గతంలో రఘురామ ప్రకటించారు. చివరి నిమిషంలో బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు. అయినా తానే పోటీ చేస్తానంటూ అనుచరులకు చెప్తున్నారు రఘురామ. మరోవైపు ఉండి అసెంబ్లీ సీట్ నుంచి రఘురామ పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజుకు ఉండి సీటు టీడీపీ ఇప్పటికే కేటాయించింది. రఘురామకు ఏ సీటు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ప్రజాగళం సభ వేదికగా ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ సమాచారం వస్తుంది. అయితే రఘురామకృష్ణరాజుకు ఏ స్థానం కేటాయిస్తారనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. కూటమి అభ్యర్థిగా ఇప్పటికే నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అటు శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఇటు ఉండి స్థానం నుంచి అసెంబ్లీ సీట్ను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రామరాజు కేటాయించింది. మరి రఘురామరాజు తెలుగుదేశం పార్టీలో చేరితే కనుక ఏ స్థానాన్ని కేటాయించబోతున్నారు? ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుంది. ఎస్, మనోజ్ జైన్ అవుతున్నారు. మనోజ్, రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు పాలకులలో చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. రఘురామ తెలుగుదేశం పార్టీలో చేరడం కన్ఫామ్ అయిందా? చేరితే కనుక ఆయన అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఏ స్థానాన్ని కేటాయించబోతున్నారు? 2019 ఎన్నికల్లో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. భారీ మెజార్టీతో కూడా గెలుపొందారు. గెలుపొందిన నాటి నుంచి కూడా ఆయన ఇక్కడ స్థానికులతో ఎవరితోనూ టచ్ లో లేరు. తర్వాత ఆయన ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండేవారు. అయితే వైసీపీకి సంబంధించి ఆయనకు వైసీపీకి కాస్త గ్యాప్ రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కూడా ఆయన చేసేవారు. తర్వాత వైసీపీ అధిష్టానం ఆయనపై వేటు కూడా వేసింది. ఆ తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ఉండేవారు రఘురామకృష్ణరాజు. కానీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ ఎక్కడి నుంచి అనే దానిపై కూడా కాస్త స్పష్టత అయితే రావాల్సిన అవసరం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలోనే కొన్ని రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం కూడా ఆయన నేను నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా తాడేపల్లిగూడెం సభలో ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమక్షంలో కూడా ఆయన తెలిపారు. అనంతరం కూడా రీసెంట్ గా టికెట్ల వ్యవహారం కొలిక్కి వచ్చిన సమయంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు అనేది టికెట్ అయితే కేటాయించారు. తర్వాత ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఈయన కార్యకర్తల నాయకుల్లో కూడా ఆందోళన నెలకొంది. అదేంటి నర్సాపురం నుంచి ఈయన పోటీ చేస్తారు కానీ ఆయనకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈయన ఏం చేస్తారనే దానిపై కూడా కాస్త సందిగ్ధత నెలకొంది. అయితే ఈ రోజు ఆయన భీమవరం చేరుకున్నారు. ఈ రోజు రాత్రి కార్యకర్తలు అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించున్నారు. ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నారు కాబట్టి వేరే ఎక్కడైనా పోటీ చేస్తారా అని చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని అడిగినట్టు సమాచారం. ఉండి పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ నుంచి రామరాజు ఉన్నారు. రామరాజు ఇప్పటికీ ఎన్నికల ప్రచారం పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ టికెట్ ఇస్తారా లేకపోతే నర్సాపురం ఎంపీగా ఆయన పోటీ చేస్తారా అనేది రేపు పాలకొల్లులో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఆయన టీడీపీలో నేరుగా చేరబోతున్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఆ సమావేశంలో పూర్తి స్థాయి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనకు పెద్ద ఎత్తున ఆయన విజయవాడ నుంచి భీమవరం చేరుకున్నపై చాలా మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు. ఆయనే పోటీ చేయాలని కూడా కోరుతున్నారు. అయితే నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇప్పటికే ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఇటు ఉండి ఎమ్మెల్యే రామరాజు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఇటు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఈ రెండు టికెట్లలో ఎవరు త్యాగం చేస్తారనేది అయితే రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది. తప్పకుండా అయితే రఘురామకృష్ణరాజు అయితే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు చంద్రబాబు నాయుడు సంబంధించి అభ్యర్థుల ఖరారైంది. మరి రఘురామ కేవలం తెలుగుదేశం పార్టీలో చేరి ప్రచారం మాత్రం నిర్వహిస్తారా, లేదంటే భవిష్యత్తులో ఇంకేదైనా పదవి సంబంధించిన హామీ వచ్చిందా, లేదంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో ఉండబోతారా? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? పూర్తిగా కూడా రఘురామకృష్ణరాజు ఒక్కటే చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా నేను పోటీలోనే ఉంటాను, అది కూడా నర్సాపురం బరిలోంచే ఉంటానని ఆయన క్లియర్ గా ఆర్టీవీ ఇంటర్వ్యూ కూడా ఆయన స్పష్టం చేశారు. 3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేది నేనే, అదే పార్టీ నుంచి అనేది 2 రోజుల్లో స్పష్టతిస్తానన్నారు. అయితే ఆ 2 రోజులు కూడా ముగిశాయి. ఈ రోజు మరొకసారి భీమవరం చేరుకోబోతున్నారు. కార్యకర్తల నాయకులతో అనుచరులతో వారు సమావేశం కానున్నారు రఘురామకృష్ణరాజు. ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఒకటే అన్నారు, మొన్న పార్టీ నాకు ఇప్పటికే బీఫామ్ ఇచ్చింది, నేను ప్రచారం నిర్వహించుకుంటాను, నేను బీఫామ్ ఇచ్చింది కాబట్టి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని కార్యకర్తలు చెప్తున్నారు. ఇటు ఉండి ఎమ్మెల్యే రామరాజు కూడా అదే చెప్తున్నారు.
ఇద్దరు సీట్లలో ఎవరికి ఈ సీటు ఒకవేళ నర్సాపురం ఎంపీగా ఇస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా ఇస్తారా అనేది అయితే మాత్రం వేచి చూడాలి. తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు ఎన్నికలు అయితే పోటీలో ఉంటారు. ఆయనకి నామినేటెడ్ పదవి కానీ ఎటువంటి పదవి అయితే ఇష్టం లేదని చెప్పాలి. తప్పనిసరిగా ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రాత్రి ఆయన నాయకులతో కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. సమావేశం అయిన అనంతరం రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం 100% ఉందని చెప్పాలి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. ఇది ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరబోతున్నారు. రేపు పాలకొల్లు సభలో ప్రజాగలం మీటింగ్లో చంద్రబాబు సమక్షంలో ఆయన చేరుతున్నారు. ఈ సభలోనే రఘురామరాజు టీడీపీలో చేరుతున్నారు. అయితే కూటమి అభ్యర్థిగా ఇప్పటికీ నర్సాపురం ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తానంటూ గతంలో ఆయన ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఆ టికెట్ కేటాయించారు. అయినా సరే తానే పోటీ చేస్తానంటూ అనుచరులకు చెప్తున్నారు రఘురామ. మరోవైపు ఉండి అసెంబ్లీ సీట్ కూడా కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. బట్ అక్కడ ఎమ్మెల్యే రామరాజుకు కూడా టీడీపీ ఇప్పటికే సీట్ కేటాయించింది. మరి రఘురామ ఏ సీట్ ఇస్తారని దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్కి పోటీ చేస్తారా, లేదంటే అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదంటే కేవలం తెలుగుదేశం పార్టీలో చేరి భవిష్యత్తులో ఏదైనా పదవికి సంబంధించిన హామీ పొందారు, ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠగా మారుతోంది.